పరిశుద్ర తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. మమ్మల్ని నీ స్వాధీనంలో ఉంచుకోనండి తండ్రి. దేవా, నీ కొరకు నీలో జీవించటం మాకు నేర్పించండి తండ్రి. మేమెంతో బలహీనం తండ్రి, వట్టి మంటి పాత్రలం తండ్రి. దుమ్ము లాంటి ధూళి లాంటి మమ్మల్ని హీనమైన మమ్మల్ని నువ్వు ఈ రీతిగా హెచ్చించావు తండ్రి. నీకు స్తుతులు, వందనాలు తండ్రి. మమ్మల్ని నీ స్వాధీనంలో, నీ కంట్రోల్లో ఉంచుకోనండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీకు ఇష్టపూర్వకముగా ఉండటానికి, అంగీకారముగా ఉండటానికి నీ కృప దయచేయమని, అల్పుడైన నన్ను బలపరచమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము. ఆమెన్. ప్రియులారా, ఈరోజు 65వ దినము. ఈ మెసేజ్ ఇచ్చే 65వ మెసేజ్. సంఖ్యాకాండంలో సంగతులు మనము గడిచిన 3 వాటిలో మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కూడా సంఖ్యాకాండంలో విషయాన్ని నేను మీతో పంచుకోవాలని చూస్తూ ఉన్నాను. 31 సంఖ్యాకాండము 22 అధ్యాయము 31వ వచనంలో 32వ వచనంలో యెహోవా దూత ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని అని చెప్తున్నాడు. 31వ వచనంలో అంతటా యెహోవా బిలామును కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి నమస్కారము చేశాను. ప్రియులారా, యెహోవా దూత ఖడ్గం పట్టుకొని మరి బిలాముకు ఎదురుగా నిలబడటము అతను చూశాడు. యెహోవా దూత అడుగుతున్నాడు, నీవు నీ గాడిదను ముమ్మారు కొట్టావు, నీ గాడిదను ముమ్మారు కొట్టావు, నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధముగా బయలుదేరి వచ్చి తిని. దేవుని దూత ప్రియులారా బిలాము దగ్గర ప్రత్యక్షమై ఉగ్రుడై ఖడ్గం పట్టుకొని వచ్చాడు. ఆ గాడిద పాపం అది ముమ్మారు తప్పుకుంది. మనకి వెహికల్స్ కొన్ని అదును తప్పి మరి దేనికో గుద్దుకుంటే చచ్చిపోతాయి. ఇది అదుపు తప్పి కాదు, కానీ దేవుని దూతను చూసి తన యజమాన్ని కాపాడటానికి పక్కకి వెళ్ళింది. అతను అది గ్రహించలేక అంధకారములో ఉండి మరి దాన్ని కొట్టాడు. అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాము. మరి ఇతను ఏ టిపికల్ హయ్యర్ ప్రాఫిట్, సంకుచితమైన లేకపోతే కష్టమైన మూర్ఖుడైన మరి కిరాయి ప్రవక్త. రాజుల కాలంలో మరి ఇశ్రాయేల్ రాజుల దగ్గర, యూదా రాజుల దగ్గర ఈ అబద్ధ ప్రవక్తులు ఉండేవారు. యెహోయాకీమును వీళ్ళు రాజులైనప్పుడు, ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నప్పుడు అక్కడ అబద్ధ ప్రవక్త ఉండి ఇర్మియా చెప్పే తప్పు, నేను చేసే కరెక్ట్. అలాగే ఆమోస్ కాలంలో, యెషయా కాలంలో ఈ యూదా రాజుల దగ్గర లేకపోతే ఇశ్రాయేల్ రాజు దగ్గర అబద్ధ ప్రవక్తలు, పెయిడ్ ప్రాఫిట్స్. ఆ రాజులు ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకూలంగా చెప్పమని
వాళ్ళ యొక్క ప్రవక్తలను పెట్టుకుంటారు, జీతం ఇచ్చి పెట్టుకుంటారు. వాళ్ళకు అనుకూలమైన ప్రసంగాలు చేయాలి, వాళ్ళని పొగుడుతూ ప్రసంగాలు చేయాలి, వాళ్ళని ఉత్సాహపరుస్తూ వాళ్ళ కార్యములు మంచి అని పబ్లిక్లో చెబుతూ ఈ భక్తిని మరి రాజకీయంగా పొలిటికల్గా మారుస్తున్నారు. నెగ్లెక్టెడ్ ద డివైన్ మొరాలిటీ, బ్రింగ్ ఇన్ టు ద న్యాచురల్ మొరాలిటీ ఆర్ వరల్డ్లీ మొరాలిటీ. మొరాలిటీ నీతి శాస్త్రము ఏంటంటే మరి ఎథిక్స్, సిట్యుయేషన్ ఎథిక్స్ అంటే ఆ పరిస్థితిని బట్టి నీ నీతి మారుతూ ఉంటుంది, ఆ సందర్భాన్ని బట్టి నీ నీతి మారుతూ ఉంటుంది, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి నీ నీతి మారుతూ ఉంటుంది. అంతేకాని దేవుని వైపు చూడటము, దేవుని గ్రంథము వైపు చూడటము, దేవుని నియమాల్ని పాటించటము, దేవుని ఎడల భయభక్తి, దేవుని యొక్క ఆశీర్వాదాలను కోరుకోవటము, దేవుని కొరకు నిశ్చలతగా, నిశ్చయముగా, స్థిరముగా నిలబడి దేవుని కొరకు సాక్షిగా ఉండటం, వీలైతే దేవుని కొరకు హతసాక్షి. అనేక మంది ఈ సత్యము కోసం హతసాక్షులయ్యారు. పాత నిబంధన కాలంలో అనేక మంది హతసాక్షులయ్యారు. కొత్త నిబంధన కాలంలో 6 మిలియన్స్ హతసాక్షులు. రోమన్స్ మరి క్రైస్తవులను చంపారు. ఎందుకంటే వారు ముఖ్యంగా చక్రవర్తిని దేవుడిగా ప్రేమించరు, అది వాళ్ళకి చాలా చిన్నతనం. అందుకని యేసు ప్రభు బిడ్డల్ని 6 మిలియన్స్ని చంపినప్పుడు వారిని రోమ్ చుట్టూ మరి వారి టూమ్స్, వారి యొక్క క్యాటగమ్స్, వాటిలో ఈ 6 మిలియన్స్ యొక్క క్రైస్తవుల్ని శవాల్ని పాతిపెట్టినట్టుగా ఉంది. ప్రియులారా, మరి మొరాలిటీ, నీతి ఏంటంటే దేవుని నీతి వేరు, లోక సంబంధమైన మర్యాద వేరు. పరిశుద్ధుని పౌలు రాస్తూ, మీరు లోక సంబంధమైన వాటిని అనుసరించక దేవునికి ఏది మాన్యమైందో, ఏది సత్యమైందో, ఏది యోగ్యమైందో, ఏది నీతి కలదో, ఏది ప్రీతి కలదో, మీకు ఏది ఆశీర్వాదకరమో ఉన్నదో ఆ నీతిని అనుసరించండి. కానీ ఈ లోక సంబంధమైన లోకము, దాని క్రియలు నాశనం అయిపోతాయి. మీరు లోకమునైనను దాని క్రియలనైనను ప్రేమించకండి. ప్రియులారు, ఇలాగున్నప్పుడు మరి బాలాం యొక్క పరిస్థితి ఏంటంటే, he neglected the divine morals and he took the natural or worldly morals. పర్వాలేదులే, ఇప్పుడు ఇది పర్వాలేదులే, ఈ పని చేయొచ్చులే, ఇంత డబ్బు ఇస్తున్నాడు, నేను ఎలా వదులుకోనా, ఇంత ఆస్తిని నేను ఎలాగ విడిచిపెట్టినా, ఇంత గౌరవాన్ని నేను ఎలాగ విడిచిపెట్టినా, దేవుడే చూసుకుంటాడులే అని బయలుదేరాడు. కానీ దేవుడు అతన్ని కంట్రోల్ చేస్తున్నాడు. వీఆర్ ఇన్ గాడ్స్ కంట్రోల్. దేవుడు మనల్ని కంట్రోల్ చేయకపోతే లోకంలో జరుగుతున్న పాపము, లోకంలో జరుగుతున్న అతిక్రమము, లోకంలో జరుగుతున్న దోషాలు, కీడు, వీటన్నిటినీ దేవుని హస్తము మనకి తోడుగా ఉండి దేవుడు మనల్ని కంట్రోల్ చేయకపోతే మనము నశించిపోతాం. ప్రియులారా, 125వ కీర్తనలో మరి భక్తుడు రాసింది ఏంటంటే, 125వ కీర్తన, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తన చేతులను చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థవంతులకు మేలు చేయును.
ప్రియులారా, దేవుని యొక్క కంట్రోల్, వీఆర్ ఇన్ గాడ్స్ కంట్రోల్, వీఆర్ ఇన్ కంట్రోల్. దేవుని యొక్క హస్తాల్లో, దేవుని యొక్క బలమైన హస్తాల కింద దేవుడు మనల్ని దాస్తూ ఉన్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు. మన మనసు ఎంతో చంచలమైనది, మన చూపులు ఎంతో చంచలమైనవి, మన తలంపులు, మన ఆశలు, మన ప్రేరాశలు, మన యొక్క డిజైర్స్, ఇవి ఎంతో బలహీనమైనవి. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి లోకమును ఎక్కువ ప్రేమిస్తున్నారు. లోకమునైనను దాని క్రియలను ప్రేమించకుడి, యేసు ప్రభు చెప్పిన మాట. ఇలాంటి మనల్ని దేవుడు మరి కంట్రోల్ చేస్తున్నాడు. నీతిమంతులు పాపము చేయకున్నట్లు, పాపము చేయుటకు చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజ్యదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. భక్తిహీనుల రాజ్యదండము, భక్తిహీనులు, మోయాబీలు ఎంతో భక్తిహీనులయ్యారు. మోయాబీల్ రాజు బాలాకు ఎంతో భక్తిహీనుడయ్యాడు. ఇస్రాయేల్ని వాళ్ళ దేవుడి చేతే శపించాలనుకున్నాడు. ఇస్రాయేల్ దేవుడికి వాళ్ళ అతిక్రమాల మీదే కోపం తెప్పియాలనుకున్నాడు. చాలా ట్రిక్ ప్లే చేశాడు, చాలా కుతంత్రం ప్లే చేశాడు. వాళ్ళ దేవుడి చేతే వాళ్ళని శపించాలి. రాజకీయాలు ఇలా ఉంటాయి. వాళ్ళల్లో వాళ్ళకి కలహాలు, వాళ్ళకి వాళ్ళ యజమాని చేతే వాళ్ళని తిట్టించటం శాతానిక్ ఫోర్స్. ఇది సైతాన్ యొక్క క్రియ. వాళ్ళ దేవుని చేతే వాళ్ళని ఖండించాలి, వాళ్ళ దేవుని చేతే వాళ్ళని సంహరించాలి, వాళ్ళ దేవుని చేతే వాళ్ళని శపించాలి. అప్పుడు నేను క్షేమంగా ఉండాలి. అమ్మో, వీళ్ళు భయంకరమైన ప్రజలు. ఎద్దు గడ్డి గొరిగి మేసేసినట్టుగా సమస్తాన్ని, అమోరీల్ని జయించారు, అందరినీ జయిస్తున్నారు, మిద్యానీలు జయించారు. ఇలాంటి శక్తివంతుల మీద నేను నడవలేను కాబట్టి వాళ్ళ దేవుడి చేతే వాళ్ళని శపించాలని ప్లాన్ చేశాడు. ఇలాంటి కుతంత్రము నెగ్లెక్టెడ్ ద డివైన్ ప్రాసెస్, డివైన్ మారల్స్ అండ్ లోక సంబంధమైన తెలివితేటలు, లోక సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైనవని తీసుకున్నాడు. ప్రియులారా, పేతురు మత్తయి సువార్త 26 అధ్యాయం 27 వచనం చూసినప్పుడు పేతురు దీనికి భయపడ్డాడు. యేసు ప్రభుని పట్టుకున్నాడు. యేసు ప్రభు శక్తిహీనుడిగా కనపడుతున్నాడు. ఏమీ విప్లవం లేపి శత్రువులు నాశనం చేసేవాళ్ళలాగా కనపడలేదు. అప్పుడు నేను బలహీనుడు, శక్తిహీనుడని చెప్పి భయపడుతూ ఉన్నప్పుడు, ఆ ప్రధాన యాజకుని ఇంటి నుండి బయటికి వెళుతున్నప్పుడు ఎవరో పిలిచి, ఇది నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నవాడు కాదా, నువ్వు యేసుతో ఉన్నవాడు కాదా అని గట్టిగా అరిచినప్పుడు, అయ్యో నేను కాదు శపించుకోవటం, ఒకవేళ నేను ఒట్టు పెట్టుకోవటం, అబ్రహాం తోడు అని అన్నాడేమో, ఇస్సాకు తోడు, యాకోబు తోడు, దేవుని తోడు, నా తోడు, నా అమ్మ తోడు, నా తోడు, భూమి తోడు, ఆకాశం తోడు అని ఒట్లు పెట్టుకుంటారే. ఒకవేళ అలాగూ ఒట్టు పెట్టుకున్నాడేమో, చెప్పించుకున్నాడేమో. హీ డినైడ్, సెల్ఫ్ డినయల్, వ్యక్తిత్వాన్ని పాడు చేసుకున్నాడు, విశ్వాసాన్ని పాడు చేసుకున్నాడు. ఏ విధమైన స్థిరత్వం లేకుండా, మరి దృఢత్వం లేకుండా ఒట్టి బలహీనుడైపోయాడు. ప్రియులారు, ఇలా బలహీనుడైనప్పుడు వాళ్ళ దేవుడి చేతే వాళ్ళని దండించవచ్చు, నేను సేఫ్గా ఉండొచ్చు అనుకున్నాడు బిలాము అలాంటి కుతంత్రత పన్నాడు. ప్రియులారా, యెరోబాము చేసింది ఏంటంటే, మొదటి రాజులు 12 అధ్యాయము 25 నుంచి చూసినప్పుడు, యెరోబాము ఇశ్రాయేలు మీద రాజు అయినప్పుడు వాడు చాలా కుట్ర చేశాడు. ఏంటంటే, నార్త్లోనేమో దాను, సౌత్లోనేమో బేతేలు, 2 సెంటర్స్లో మరి యెహోవా బలిపీఠాలు కట్టించాడు, ఉన్నత స్థలాలను బలపరిచాడు. ఈ ప్రజలు యెరూషలేం వైపు వెళ్ళినట్లయితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమో. 10 గోత్రాల వారు నా చేతి కింద ఉన్నారు. మరి యెరూషలేము, దావీదు సింహాసనం, దావీదు మరి
యెరూషలేము దావీదు యొక్క రాజ్యానికి, సింహాసనానికి ఉంది. యెరూషలేము దేవాలయం ఉంది. మళ్ళీ మనస్సు మారి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారేమో, వాళ్ళని అలా వెళ్లకుండా ఉండాలని చెప్పి నార్త్లో, ఉత్తరాన దానిలో, దక్షిణాన బేతెల్లో 2 బలిపీఠాలు కట్టాడు. కట్టి సమస్తమైన బంగారం విగ్రహాలు, దూడ విగ్రహాలు, హేయమైన నీచమైన విగ్రహాలని ఇమేజెస్ విగ్రహాలను పెట్టి అక్కడ పండుగలు చేస్తూ ఉన్నాడు. అక్కడ యాజకులు కానీ లేవీయులు కాని వారిని యాజకులుగా పెట్టాడు. యెహోవా నామం ప్రార్థన చేసేటప్పుడు లేవీయులు కాని వారిని యాజకులుగా పెట్టాడు. చదువు లేని వాళ్ళని, మూర్ఖుల్ని తీసుకుంటారు, అజ్ఞానులు తీసుకుంటారు. నీకు ఇంగ్లీష్ వస్తే నా దగ్గర పనిచేయొద్దు అంటాడు ఒకరు. ఇదివరకు ఒక ఆయన పెద్ద మిషనరీ ఉండేవాడు. ఉద్యోగం ఏమని వెళ్తే నీకేమన్నా ఇంగ్లీష్ చదవటం రాయటం వచ్చా అని అడిగేవాడు. వచ్చు అంటే నువ్వు వెళ్ళి తర్వాత కనపడవు అనేవాడు, అంతే. ఎవరైతే ఇంగ్లీషు అక్షరం రానివాడు, చదవటం కానీ రాయటం కానీ రానివాడు ఆయన ఉద్యోగాలు పెట్టుకునేవాడు. ఎందుకంటే భయము. లేవీయులు కాని వారిని యాజకులుగా పెట్టుకున్నాడు. యెరూషలేములో జరిగే ఫెస్టివల్స్, పండుగలు ఇక్కడ చేస్తున్నాడు. యెరూషలేములో జరిగే ఆరాధనా విధానాలు ఇక్కడ చేస్తున్నాడు. అయితే ఎవరికి చేస్తున్నారంటే బయలుదేవతకి హీనమైన నీచమైన విగ్రహాలు చేస్తున్నాడు. అతను అనుసరించిన విధానం ఏంటంటే న్యాచురల్ మొరాలిటీ, వరల్డ్లీ మొరాలిటీ, పొలిటికల్ మొరాలిటీ, సిట్యుయేషన్ మొరాలిటీ. ఆ సందర్భాన్ని బట్టి తను సేఫ్గా ఉంచుకోవటానికి, ఆ సందర్భాన్ని బట్టి తన నీతి కార్యాలను మలుచుకోవటానికి. అంతేకాని దేవుని మీద భయభక్తి, దేవుని యందు ఆసక్తి, దేవుని మీద దేవుని ప్రేరణ, దేవుని వాక్కును బట్టి కాదు. ప్రియులారు, చాలామంది అలాగే ఉంటున్నారు. చాలా క్రిస్టియన్ సంస్థలు కూడా కొన్ని పరిస్థితులను బట్టి, విధానాలను బట్టి, వారి లోక సంబంధమైన మోరల్స్ బట్టి, సిచ్యుయేషన్స్ బట్టి వారి నీతి మారుతుంది. కానీ యెహోవాని సంపూర్ణముగా ఘనపరిచేవారుగా ఉండలేదు. యెహోవాని సంపూర్ణముగా పైకెత్తేవారుగా ఉండలేదు. దేవుని నీతి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండలేదు. కొన్నిసార్లు బిజినెస్గా, కొన్నిసార్లు పొలిటికల్గా, కొన్నిసార్లు రకరకాల సిట్యుయేషన్స్కి లోనైపోయి వారి ఇష్టానుసారంగా కార్యాలు జరుగుతూ ఉన్నారు. ప్రియులారా, అక్కడ వారు సీనాయి పర్వతం దగ్గర అహరోను విగ్రహం చేసి, బంగారు విగ్రహం చేసినప్పుడు ఎలాంటి నీచమైన హేయమైన కార్యాలు చేస్తున్నారు. యెరోబాము ఇలాగూ ఉత్తర దిక్కునున్న 10 గోత్రాల యొక్క ఇశ్రాయేలు రాజ్యాన్ని పతనం చేశాడు, నాశనం చేశాడు, పాడు చేశాడు. అయితే దేవుడు పరిస్థితుల్ని కంట్రోల్ చేయాలి. దేవుడు తన చిత్తాన్ని జరిగించుకునేవాడు. దేవుని చిత్తం ఏమై ఉన్నదో దాన్ని నెరవేర్చుకునేవాడు. నెగటివ్ని కూడా పాజిటివ్గా మార్చుకోగలిగిన దేవుడు. ఎన్ని క్లిష్ట పరిస్థితులను కూడా తనకు అనుకూలముగా మార్చుకోగలిగిన శక్తివంతుడైన మహాదేవుడు. ఈ ప్రజలు ప్రపంచమంతా చెదిరిపోయేటట్టుగా చేశాడు. ప్రపంచమంతట్లో ఏకదేవుని గురించి చెప్పటానికి, సమాజ మందిరాలు కట్టుకోవటానికి దేవుడు వారిని చెదరగొట్టినట్టుగా ఇంకొక యూద జాతిని ప్రత్యేకించి వారిని ప్రత్యేకముగా తిరిగి యెరూషలేములో ఉంచి తన క్రియలు, తన కార్యము, తన చిత్తము నెరవేర్చుకున్నాడు మహాదేవుడు. దేవుడు కంట్రోల్ చేసే దేవుడు. పాత నిబంధనలో అనేక సార్లు ఏంజల్స్ కనపడ్డప్పుడు, ఆ పాత నిబంధనలో ఏంజల్ దేవుని దూత అంటే యేసు ప్రభుకి గుర్తుగా ఉన్నాడు. యెహోషువ గ్రంథం 5:13 యెహోషువ తన సైన్యాన్ని తీసుకొని యెరికోని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ దేవుని దూత యెహోషువకు ప్రత్యక్షమై ఖడ్గం దూశాడు. యెహోషువ వెళ్ళి, బాబు నువ్వు మా పక్షమునున్నవాడువా, మాకు విరోధుల పక్షమునున్నవాడువా అని అడుగుతున్నప్పుడు
నేను యెహోవా చేత పంపబడిన సైన్యాధిపతిని అని చెప్తున్నాడు. నేను యెహోవా చేత పంపబడిన సైన్యాధిపతిని. యెహోషువ సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు నీ చెప్పులు విడువు, ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పాడు. అలాగే యెహోవా దూత మరి మొదటి దినవృత్తాంతాలు 22:16 వచనంలో మరి వర్ణాలునే అతని యొక్క కళ్ళములో, పంట కొట్టుకునే కళ్ళములో యెహోవా దూత దావీదు కనపడ్డాడు. అతను ఆకాశమంత ఎత్తులో ఉన్నాడు. ఖడ్గము చూసి ఖడ్గము యెరూషలేము వైపు చూపిస్తూ ఉన్నాడు. అయ్యో నేను పాపం చేసి దావీదు చేసినప్పుడు అక్కడ దావీదు వర్ణాను కళ్ళములు బలిపీఠం కట్టి బలర్పించినప్పుడు ఆ దేవుడు ఆ ఉగ్రత నుండి అతను అప్పటికే 70,000 మంది తెగులితే చచ్చిపోయారు. దేవుడు అలాగూ దేవుని దూత ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. దేవుని దూత ప్రత్యక్షమైనట్టు ఆయన యేసు ప్రభు. అనేక సందర్భాల్లో ఆయనే యేసు ప్రభు. మరి ఆదికాండం 18వ అధ్యాయంలో మరి మొదటి వచనంలో అబ్రహాము మమ్రే వద్దనున్న సింధూర వృక్షములో వేసవి కాలమున ఎండలో నీడను కూర్చొని ఎదురు చూస్తూ మధ్యాహ్న సమయంలో ఉన్నప్పుడు 3 మనుషులు అతని దగ్గరికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ప్రియులారా, వారిలో యెహోవా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఈ యొక్క సేనాధిపతి అయి ఉండొచ్చు, మరి యేసు ప్రభు అయి ఉండొచ్చు. 3 మనుషులుగా వ్యక్తులుగా స్వయముగా అబ్రహామును దర్శించారు. కల కాదు, దర్శనము కాదు, స్వయముగా వ్యక్తిత్వముగా జరుగుతున్న విషయం జరిగింది. అబ్రహాముని ఏ రీతిగా ఆశీర్వదించాలో ఇవన్నీ చెప్పాడు. సొదొమ గుమొర్రా పట్టణాన్ని ఏ రీతిగా నాశనం చేయబోతున్నారు ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు. ప్రియులారా, మరి బాలాకుని మరి బిలాము అడుగుతున్నాడు, నువ్వెవరిని శపిస్తావో వారు శపించబడతారు, నువ్వెవరిని ఆశీర్వదించబడతారు. నా నిమిత్తము నీకు కొండంత ధనమిస్తాను, నా నిమిత్తం నువ్వు ఇశ్రాయేలుని శపించమన్నాడు. సైతాను శోధన చూడండి. అబ్రహాంతో దేవుడు ఏది చెప్పాడు? అబ్రహాంతో 12వ అధ్యాయంలో 2వ వచనములో మరి నిన్ను అనేక జనములకి తండ్రిగా చేస్తాను, నీ వెళ్ళే స్థలాలను ఆశీర్వదిస్తాను. నీవెవరిని ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదింపబడతారు, నువ్వెవరిని శపిస్తావో వారు శపించబడతారు, నిన్నెవరు ప్రేమిస్తారో వారు నిన్ను ఎవరు కష్టపెడతారో వారు శపించబడతారు. ఇలాంటి ఆశీర్వాదాలు అబ్రహాంకు దేవుడు ఇచ్చాడే. సైతానుడు కూడా ఇలాంటి ప్రేరణే, దేవుని మాటలనే వాడుకుంటాడు, దేవుని గ్రంథాన్ని వాడుకుంటాడు, చక్కగా పొలైట్గా వస్తుంటాడు. గాడ్స్ కంట్రోల్, వీఆర్ ఇన్ గాడ్స్ కంట్రోల్. ప్రియులారా, ఇలాంటి దుస్థితిలో దేవుడు మనల్ని తన స్వాధీనంలో ఉంచుకుంటూ ఉన్నాడు. ఈ కీడు, ఈ ప్రమాదం నుండి దేవుడు మనల్ని ఆయన స్వాధీనంలో ఉంచుకుంటున్నాడు. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు యెహోవా రాజదండము, యెహోవా కాపుదల, భద్రత నీతిమంతుల మీద ఉంటున్నది. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం అనేక సార్లు తప్పు మార్గం, పాప మార్గంలో ఇరుక్కుపోకుండా, చిక్కిపోకుండా, పడి మళ్ళీ బయటికి రాకుండా మనల్ని తొక్కిపట్టడానికి సైతానుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసు ప్రభు హస్తాలు మనల్ని పట్టుకొని బయటికి తీస్తున్నాయి. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధుల తండ్రిని పరిశుద్ధ నామమును స్తుతులు. కనికరించండి, కాపాడండి, కృప దయచండి, నీతిని, సమాధానం, నీ రాజ్యం మాకు దయచేసి మమ్మల్ని బలపరచండి, కాపుదలని హస్తముల కింద మమ్మల్ని దాచి కాపాడమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమేన్.